రెండు రాజకీయ పార్టీల మధ్య గోలను అది అంత రాజకీయ గోలగా చూస్తారు. ఒక దశ దాటితే అంటే అది సాధారణ ప్రజానీకంపైకి కూడా ప్రభావం చూపే స్థాయికి రాజకీయ హింస వస్తే అప్పుడు రియాక్ట్ అవుతారు. ఇప్పుడు మీకు బెంగాల్లో మమతా బెనర్జీ నాయకత్వంలో రాజకీయ హింస పెద్ద ఎత్తున చెలరేగుతుందని రోజు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ తృణమూల్ కాంగ్రెసే బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తూ వస్తుంది. లేటెస్ట్గా కూడా 33 ఎంపీలని తృణమూల్ కాంగ్రెసే గెలుచుకుంది. అంటే ఏం తెలియజేస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ హింస జరుగుతుందా జరగడం లేదా అనే చర్చలకు నేను వెళ్ళడం లేదు. అది కానీ ఆ అంశం ద్వారా అంటే రాజకీయ హింస అనే అంశం ద్వారానే ప్రతిపక్షం అధికారంలో ఉన్న వారిని గద్దెదించలేరు అనడానికి బెంగాల్ ఉదాహరణ చెప్పాను. సందేశ్ ఖాళీ ఎన్ని జరిగింది మీకు రాజకీయ హింసే కాదు అన్ని రకాల హింస. అసలు లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో ఎవరిని నామినేషన్లు కూడా వేయనియరు. పార్టీ